మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండును గాక. ఆయన కృప మనందరి పట్ల నిరంతరం చూపును గాక. మన ప్రాంతం పట్ల నిరంతరం ఆయన కృప చూపును గాక. మన జిల్లా పట్ల, మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించి ఆశ్చర్యమైన కార్యాలు చేశారని విశ్వసించి అందరం స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విన్నా. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను, గమనించండి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అందరం చదువుదామా బిగ్గరగా? నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అని దైవజనుడైన పౌలు గారు తెలియజేశారు. మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు నేను అభ్యాసం చేసుకుంటూ ఉన్నాను. ఆ మాటను మనం గమనించగలగాలి. మనస్సాక్షి నిర్దోషమైనదిగా కాపాడుకోవడం అనేది చాలా కష్టతరమైన పని, చాలా కష్టతరమైన పని. మనస్సాక్షి అనేది నిర్దోషమైనదిగా కాపాడుకోవడం. మనస్సాక్షి నిర్దోషమైనదిగా కాపాడుకోవడం సులభమే. అయితే పౌలు గారు ఆ మాట అనరు. నేను అభ్యాసము చేసుకొనుచున్నాను అని అనరు. ఆయన ఏమంటాడంటే నా మనస్సాక్షి నేను ఎల్లప్పుడూ కాపాడుకొనుచున్నాను అనేవాడు. అక్కడ గమనిస్తే అభ్యాసము చేసుకొనుచున్నాను అని అంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఆ విషయమైన ఆలోచన చేసుకుంటానే ఉన్నాడు. ప్రతి దినం ప్రతి క్షణం తన మనస్సాక్షి ఎలా ఉంది, ఆ మనస్సాక్షి ఎలా ఉంది అనేది ఆయన గమనించుకుంటూనే ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం.
మనస్సాక్షి అనేది నిర్దోషమైనదిగా ఉండునట్లు కాపాడుకోవడము అనే అనుభవం గొప్ప ఆ, సవాలుతో కూడినది, గొప్ప ఛాలెంజ్తో కూడినది. అది ఆషామాష పని కాదు. ఎవరి మనస్సాక్షి వారు నిర్దోషమైనదిగా ఉండేటట్లు కాపాడుకోవడం అనేది అది ఆషామాష పని కాదు. ప్రతి విషయంలో మనస్సాక్షి అనేది నిర్దోషమైనదిగా ఉండగలగాలి. దానికోసం దైవజన పౌలు అభ్యాసం చేసుకుంటానే ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, లేదా ఒక నెల దినములు కాదు. ప్రతి దినం ఆయన అభ్యాసం చేసుకుంటానే ఉన్నాడు. అదే మాట తన ప్రియమైన కుమారుడుగు తిమోతికి కూడా తెలియజేశారు. చూడండి, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. తిమోతి, మీ అవలో విశ్వాసం ప్రారంభమైంది. అది మీ అమ్మగారిలో కూడా వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఆ విశ్వాసం నీలో సహా వసిస్తూ ఉంది. అది నాకు తెలుసు. నీవు విశ్వాసం మాత్రమే కలవాడవి జీవించడం కాదు, విశ్వాసం మాత్రమే కలిగి జీవించడం కాదు, దానితో కూడా మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నువ్వు జీవిస్తూ ఉన్న జీవితంలో, లేదా నువ్వు నడిపించబడుతూ ఉన్న నడకలో, ప్రవర్తిస్తున్న ప్రవర్తనలో మంచి మనస్సాక్షి కలవాడవై నీవు మంచి పోరాటము పోరాడు. మంచి మనస్సాక్షితో పోరాడగలిగిన జీవితం జీవించగలిగిన స్థితిలోనికి రావాలి అని యవనస్తుడైన తిమోతికి కూడా ఆయన తెలియజేసినట్లుగా మనం గమనించగలుగుతా ఉన్నాం. ప్రియమైన వారలారా, మనస్సాక్షిని అనేది త్రోసివేసి చాలామంది ఓడబద్దలైపోయిన వారి వల్లే జీవిస్తూ ఉన్నారు. అంటే ఆ మనస్సాక్షిని త్రోసివేసినప్పుడు నీవు చేస్తున్నది ఏంటో ఎరగవు, తెలుసుకోలేవు, గ్రహించలేవు. ఇంకా మనస్సాక్షిని త్రోసివేసినప్పుడు నువ్వు చేస్తున్నది పాపమా, లేదా కీడ, లేదా మేల, లేదా దేవునికి ఇష్టమైనదా, దేవునికి అయిష్టమైనదా అనేది కూడా తెలుసుకొని లేని పరిస్థితి. మనస్సాక్షి అనేది చనిపోయినప్పుడు, మనస్సాక్షి అనేది లేనప్పుడు ఏమండి, ఏదో ఒక విషయంలో ప్రతి మనిషి జీవితం ఎలా మారిపోతుంది అంటే ఏమండి, పాప భూయిష్టంగా మారిపోతానే ఉంది. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక విధంగా, అంటే అది ఆలోచన పరంగా అయినా, తలంపుల పరంగానైనా, లేదా నడిపించబడుతున్న నడకలోనైనా, ప్రవర్తిస్తున్న ప్రవర్తనలోనైనా ఏమండి, పాపము అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. పాపము అని అంటే ఏదైతే చెయ్యకూడదు అని నువ్వు అనుకుంటావో అదే చేయడం. వద్దు అనుకుంటావు, మరలా అదే చేస్తూ ఉంటావు. ఇలా ఉండకూడదు అనుకుంటావు, అలాగే ఉంటావు. ఇలా మాట్లాడకూడదు అనుకుంటావు, అలాగే మాట్లాడుకుంటూ ఉంటావు. ఏమండి, ఇలా చెయ్యకూడదు, మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు అని అనుకుంటానే ఉంటావా, మరలా అదే చేస్తూనే ఉంటావు. దాన్ని అంటారు పాపము అని, లేదా మనస్సాక్షి చనిపోయిన మనస్సాక్షి లేకుండా జీవించే జీవితము అని. అయితే దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి చెప్పండి నిర్దోషమైనదిగా ఉన్నట్లు నేను అభ్యాసం చేసుకుంటూ ఉన్నాను. ఆయన గమనించుకుంటా ఉన్నాడు, ఆయన గ్రహించుకుంటా ఉన్నాడు, ఆయన తెలుసుకొని నడిపించబడుతూ ఉన్న ఆ పరిస్థితులు దేవుని వాక్యంలో మనకి గమనించగలుగుతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనస్సాక్షి
చెప్తుంది. నువ్వు చెయ్యకూడనిది చేస్తూ ఉన్నప్పుడు నిన్ను గద్దిస్తుంది, మనస్సాక్షి గద్దిస్తుంది. నువ్వు మాట్లాడకూడని మాట్లాడినప్పుడు గద్దిస్తుంది. అర్థమవుతుందా? ఇవి మాట్లాడకూడదు అని నువ్వు అనుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడావు? ఇవి చెయ్యకూడదు అని నువ్వు అనుకున్నావు కదా, ఎందుకు చేసావు అంటే నువ్వు చేసుకున్న తీర్మానాలు నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. అర్థమవుతుందా? నువ్వు నీ మనసులో అనుకున్న మాటలు నీకు తెలుసు. అర్థమవుతుందా? అలాంటప్పుడు అవి చెయ్యకుండా, అవి మాట్లాడకుండా వాటి విషయమై నువ్వు అతిక్రమించినప్పుడు మనస్సాక్షి నీకు చెప్తా ఉంటుంది, ఇదిగో నువ్వు మాట్లాడకూడదు అనుకున్నావు, మాట్లాడుతున్నావు, చెయ్యకూడదు అనుకున్నావు, చేస్తూ ఉన్నావు, చూడకూడదు అనుకున్నావు, చూస్తూనే ఉన్నావు, ఇదిగో ఇలా జీవించకూడదు అనుకుంటా ఉన్నావు, మళ్ళీ అలాగే జీవిస్తూ ఉన్నావు, ఇలా ప్రవర్తించకూడదు అనుకుంటానే ఉన్నావు, ఇదిగో ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు, జాగ్రత్త అని మనస్సాక్షి చెప్తానే ఉంటుంది. అర్థమవుతుందా? అది చెప్పినప్పుడైనా మనం ఏం చేసుకోగలగాలి అంటే మన జీవిత ప్రవర్తనని మనం మార్చుకోగలగాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, మీ అందరికీ బాగా పరిచయమైన భాగం. పేతురుని దేవుడు పిలిచాడు, యేసయ్యను వెంబడించాడు, నడిపించబడతానే ఉన్నాడు. యేసు ప్రభు ఎన్నో సార్లు వారికి అవసరమైన మాటల ద్వారా వారితో ముచ్చటించాడు, గ్రహింపలేని విషయాలు కూడా తెలియజేశాడు. ఆ తర్వాత రోజుల్లో ఏమండి ఆయన ఒక సవాల్ చేశాడు, నిన్ను నేను ఎరగనని పొర్రపాటును కూడా నేను చెప్పను అన్నాడు. పేతురు యేసు ప్రభుని నేను నిన్ను ఎరగను అని చెప్పను అన్నాడు. యేసు ప్రభు వారు అంటారు, కోడి గుయ్యకు మునిపే ముమ్మారు నా విషయమే నువ్వు అబద్ధం ఆడతావు పేతురు అన్నాడు. పొర్రపాటును కూడా జరగదయ్యా, ప్రాణం పోయినా సరేనయ్యా. అసలు ఏమనుకున్నావు? నేనంటే ఎవరు అనుకున్నావు? నా పరిస్థితి ఏమనుకున్నావు? నా సమర్పణ ఏమనుకున్నావు? నా త్యాగం ఏమనుకున్నావు అని ఇన్ని మాటలు మాట్లాడి తర్వాత మనం గమనిస్తే అబద్ధమాడింది ఎవరు? చెప్పరామండి. అబద్ధమాడింది ఎవరు? అతనే. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆ తర్వాత కోడి కూసింది. కోడి కూసిన ఆ తర్వాత మీరు గమనించండి, యేసు ప్రభుని దగ్గరగా వెంబడించిన పరిస్థితి కనిపించలే ఆయనకి. యేసు ప్రభుని దగ్గరగా ఆయన వెంబడించిన అనుభవం మనకు కనిపించదు. యేసు ప్రభుని తీసుకుపోతూ ఉంటే, యేసు ప్రభుని ఏమండి అన్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటే, యేసు ప్రభుని నోటికొచ్చడిగా మాట్లాడుతూ ఉంటే, అక్రమకాలు ఒకరికి ఎంచుతూ ఉంటే ఎక్కడి నుంచి వెంబడిస్తున్నాడు? దూరంగా ఉండి వెంబడిస్తూ ఉన్నాడు. దగ్గర కూడా బాలేకపోయాడు. కారణం ఏంటి? యేసు ప్రభు ఆయన వైపు చూశాడంటే ఇలా. ఎప్పుడైతే కూడి కూసిందో ఈయన ముమ్మారు అబద్ధం ఆడాడో ఏమండి, యేసు ప్రభు ఇలా చూశాడంట ఆయన వైపు. పేతురు, నువ్వే కదా నాతో చెప్పింది అబద్ధం ఆడనని? నువ్వే కదా నాతో చెప్పింది? చూసావా 3 సార్లు అబద్ధం ఆడావు అని ప్రభువు ఆయన వైపు చూస్తే, ఇక ఆ మనస్సాక్షిత గద్దించబడి దూరంగా వెంబడిస్తానే ఉన్నాడు. కానీ దగ్గరగా వచ్చిన పరిస్థితులు మనకి బైబిల్లో కనిపించు ప్రియమైన వాళ్ళరా. అంటే కారణం ఏంటి అంటే గమనించండి, నీవు ఏదైతే చేద్దాం అనుకుంటావో అది చేసినప్పుడు యేసు ప్రభువుని వెంబడించే మనసు నీలో పోతుంది. ప్రార్థన కూడా చేయాలనిపించదు. ఎందుకంటే చేయకూడదు చేసావు కదా, మాట్లాడకూడదు మాట్లాడావు కదా. నువ్వు ఏదైతే తీర్మానం చేసుకుని ఉన్నావో దాన్ని ధిక్కరించి లేదా దాన్ని తోలనాడి, దాన్ని తృణీకరించి, దాన్ని త్రోసివేసి నువ్వు నడిపించబడిన ఆ నడకను బట్టి, ప్రవర్తించిన ప్రవర్తన బట్టి యేసు ప్రభు దగ్గరగా రాలేవు, ప్రార్థన చేయలేవు, బైబిల్ చదవలేవు. ఆ తర్వాత ఏమండి ఆ తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి అగమ్య గోచరంలాగా మారుతుంటుంది. ఆ రోజు నువ్వేం చేస్తావో నీకు అర్థం కాదు, ఏం మాట్లాడుతావు నీకు అర్థం కాదు, ఎలా ముందుకు కొనసాగిపోతావు నీకు అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే మనస్సాక్షిని త్రోసివేసి నడిపించబడిన ఆ నడకని గుర్తెరుగుదువుగాక. బైబిల్లో మనందరికీ బాగా పరిచయం. చూడండి 8వ అధ్యాయం, యోహాను సువార్తమానం 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను సువార్తమానం 8వ అధ్యాయం 9వ వచనం. వారా మాట విని, అక్కడ అంకె వేసి క్రింద పక్క రాసి ఉంటుంది చూడండి, మనస్సాక్షి చేత గద్దించబడిన వారై. ఆ
సంభవం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, తప్పు చేసిన మనిషిని తరుముకుంటూ వచ్చారు. తరుముకుంటూ వస్తూ ఉంటే ఆమె పరిగెత్తుకుంటూ యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చి అక్కడ ఆగిపోయింది, నిలిచిపోయింది. వారు కూడా అక్కడికి వచ్చేసేసారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు నేల మీద ఏదో రాసుకుంటా ఉంటే చుట్టూరు చేరి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఈమె పాపము చేయుచు ఉండగా పట్టబడింది. మా ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు నీవు ఉన్నావు కదా, నీతిమంతుడివైన యేసయ్య, నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చెప్తావో చెప్పు అని ప్రభువుని పట్టు వదలకుండా అడుగుతా ఉంటే తల ఎత్తి చుట్టూరు చూసి ప్రభు అంటాడు, మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే మొదట రాయి వేయచ్చు. మీ ధర్మశాస్త్రం చెప్పింది కదా, మీరు నేర్చుకున్నారు కదా, మీరు తెలుసుకున్నారు కదా, ఎవరైనా ఉంటే రాయి వేసి కొట్టవచ్చు, రాళ్ళు రువి కొట్టవచ్చు అని అంటే అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని, ఎవరి వరకు? పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు అందరూ తీసుకొచ్చిన రాళ్ళు అక్కడ వేసేసి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ మాట గమనించండి. అక్కడ పెద్దవారు మొదలుకొని, మరి చిన్నవారు ఏం చేస్తుంటారు? పెద్దవారంటే మనం అనుకోవచ్చు, తప్పు చేశారు, పాపం చేశారు, లేదా కీడు చేశారు, లేదా అన్యాయం చేశారు, అక్రమం చేశారు, నోటికొచ్చటిగా మాట్లాడి అనుకోవచ్చు. చిన్నవారు ఏం చేశారు? అక్కడ చూడండి, అందరూ పెద్దవారు మొదలుకొని, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కానీ అక్కడికి వచ్చిన రాళ్ళు తీసుకుని వచ్చిన వారు అందరూ అక్కడ పడవేసి అందరూ వెళ్ళిపోయినట్లుగా గమనించగలుగుతా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. అంటే అది చిన్న వయసా, నడిప్రాయమా, పెద్ద వయసా అనేది కాదు, కానీ నీ మనస్సాక్షిని ప్రతిరోజు కాపాడుకోవలసిన అవసరం, లేదా అభ్యాసం చేసుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే నీ మనస్సాక్షిని నీవు నిర్దోషమైనదిగా ఉండనట్లుగా కాపాడుకొందువుగాక. ప్రతి విషయంలో నిర్దోషమైనదిగా ఉన్నట్లు కాపాడుకొందువుగాక. యేసు నామములో కృప ప్రభు మనందరి మీద కుమ్మరించునుగాక. బైబిల్లో మీరు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇంట్లో ఉన్నవారందరూ తృణీకరించారు, యోసేపుని తృణీకరించారు. తృణీకరించడమే కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన తినుబండారాలు తీసుకొని ఆయన్ని గుంటలో వేశారు. గుంటలో వేయడం కాదు, గుంటలో వేసిన ఆ తదుపరి పైకి తీసి బేరం పెట్టి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత రోజులు గడిచిపోయాయి. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలీదు, వీళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఒకరి ముఖం ఒకరు చూసుకోలే. ఇక పరిచయాలు లేవు. ఎప్పుడన్నా పలకరించిన దిక్కు కూడా లేదు. యోసేపు అన్నల్ని కానీ, లేదా డాడీని కానీ, లేదా ఏమండి ఉన్నారు కదండి, వాళ్ళందరినీ పలకరించిన దిక్కు లేదు. వీళ్ళు వెళ్ళి ఆయన చూసింది కూడా లేనిది కనిపిస్తుంది, మనకు బైబిల్లో కనిపించదు. ఆ తర్వాత రోజుల్లో ఒక రోజున ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు అంటున్న మాట గమనించండి. ఆదికాండం 42వ అధ్యాయం 21 వచనం చూడండి. ఆదికాండం 42:21. ఆదికాండం 42:21. అప్పుడు వారు నిశ్చయముగా, ఆ మాట గమనించింది ఎక్కడ, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూసి వినకపోతిమి. మరియు రూబేను, ఈ 22వ వచనం గమనించండి, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు విననైతిరి కనుక అతని రక్తాపరాధం మన మీద
మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆ మాట గమనించండి. రోజులు గడిచిపోయిన తర్వాత వీళ్ళకి ఆహారం లేకపోతే ఆహారం కోసమని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి వచ్చిన బాధను బట్టి, వారికి వచ్చిన వేదనను బట్టి, వారికి వచ్చిన శ్రమను బట్టి వాళ్ళు ఏమంటున్నారో గమనించండి. మనము మన సహోదరుని ఎడల చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. ఎన్ని సంవత్సరాల తర్వాత? యోసేపు ఆ ఇంటిని విడిచిపోయిన ఏమైంది? 13 సంవత్సరాల తర్వాత. 13 సంవత్సరాల తర్వాత ఆ అన్నలు వచ్చిన వేదనను బట్టి, బాధను బట్టి అది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఏమని తెలిసిన? మనము మన సహోదరుల ఎడల చేసిన అపరాధమునకు శిక్ష పొందుచూ ఉన్నాము. ఆ రోజే నేను మీకు చెప్పాను కదరా, బతిలాడు చెప్పాను కదరా, నా మాట వినండిరా, నా మాట వినండిరా, వాడికి ఎందుకురా కీడు చేయడం, వాడికి ఎందుకురా అన్యాయం చేయడం, వాడికి అలా చేస్తే ఏమొస్తుందిరా అని చెప్పాను కదరా మీకు. తండ్రి దగ్గర కూడా పోయి తినివేసాను కూడా నమ్మించారు కదరా. ఇప్పుడు చూసారా ఆ అపరాధం మన మీదకి వచ్చింది, ఆ శిక్ష మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు చూడం మన బ్రతికి ఎలా మారిపోయిందో అని చూడండి. 13 సంవత్సరాల తర్వాత ఎలా జ్ఞాపకం చేసుకుంటూ గమనించండి ప్రియమైన వారులారా. అంటే మన వ్యక్తిగత జీవితంలో ఆ గమనించాల్సిన సత్యం ఏంటి తెలిసిన? యోసేపుకి అన్నలకి అక్కడ ఏమండి సంభాషణ ఏమీ జరగల, ఒకరికొకరేం మాట్లాడుకోలే. ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు, ఈయన పని ఈయన చేసుకుంటా ఉన్నాడు. రోజులు గడిచిపోయినాయి. వీళ్ళ ఆహారం వీళ్ళు తింటానే ఉన్నారు, వీళ్ళ ప్రయాసం వీళ్ళు పడతానే ఉన్నారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటానే ఉన్నారు, వీళ్ళ జీవితం వీళ్ళు జీవిస్తానే ఉన్నారు. అర్థమవుతుందా? 13 సంవత్సరాలు అయిపోయినప్పటికీ వాళ్ళు కష్టపడుతున్నారు, తింటున్నారు, వాళ్ళు ఏమంటే ప్రయాసపడుతున్నారు, తింటా ఉన్నారు, వారి కుటుంబాలు నడిపించుకుంటూనే ఉన్నారు, వారి జీవితం బాగానే ఉంది అని అనుకుంటున్నట్టుగానే ఉన్నారు. అయితే మనస్సాక్షి మాత్రం నేరారోపణ చేస్తానే ఉంది. 13 సంవత్సరాల తర్వాత కూడా నేరారోపణ చేస్తాం. మనస్సాక్షి నిర్దోషమైనదిగా వారి వ్యక్తిగత జీవితంలో కనిపించకపోవడం మనం గమనించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనం ఆలోచన తెలిసిన నువ్వు కష్టపడతానే ఉన్నావు, నువ్వు ప్రయాసపడతానే ఉన్నావు, నువ్వు సంపాదిస్తానే ఉన్నావు, నువ్వు ఆశీర్వాదం పొందొచ్చు, నీవు దీవెన పొందవచ్చు, నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి రావచ్చు, నీకు ఏమంటే లేనిది కూడా కలగవచ్చు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దీవించాడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకువచ్చాడు అని చెప్పుకోవచ్చు. అయితే నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉందా? రోజులు గడిచిపోయాయి కాదన్నంలే, మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉందా? దాన్ని కాపాడుకోగలిరా అనేది గమనించగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. 13 సంవత్సరాల తర్వాత వాళ్ళు అంటున్న మాట ఏంటయ్యా అంటే, మనం చేసిన దోషానికి మనము చెప్పండి శిక్ష పొందుచున్నాము. ఆ రోజే చెప్పాను కదరా, వాడు బతిమలాడుతూ ఉన్నాడు, నా మాట వినండిరా అని చెప్పాను కదా మీకు. అతను అంత బతిమలాడాడు కదా ఆ గుంటలో పడవేసినప్పుడు. గుంటలో పడవేసాం మనం, అది చూసాం. అక్కడ ఆయన వేదన పడ్డాడు, యోసేపు వేదన పడ్డాడు. అలా అంటున్న మాట చూడండి, మనలను బతిమాలు కొనినప్పుడు మనం అతని వేదన చూసి వినకపోతిమి. చూడండి ప్రియమైన వాళ్ళరా, కనుక మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడో బాధపడేది కాదు, కానీ ఏ రోజుకు ఆ రోజు మన మనస్సాక్షిని పరిశుద్ధపరచుకొందుముగాక. హల్లెలూయా. నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా కాపాడుకొందుముగాక. హల్లెలూయా. రోమాపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ఆ మాట గమనించండి. మనస్సాక్షి కూడా ఏం చేస్తుందంట? సాక్ష్యం ఇస్తా ఉంది. ఏమని తెలిసిన? నువ్వు తప్పు మోపావు, తప్పు చేసావు, లేదా తప్పు చేయలేదు.